ఏ మహేష్ పంపండి. Hey. అరే ఏంట్రా ఒకరి గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఆ ధర్మగాడు మీరు అనుకున్నంత మంచోడైతే కాదు. నీకేమైనా పిచ్చారా? ఆయన ఎంత మంచోడని? ఒక రకంగా మాకు జాబ్ రావడానికి కారణం ఆయనే. మీకు తెలిసిన ధర్మ వేరే, నాకు తెలిసిన ధర్మ వేరే. ఆ నా కొడుకు మా అన్నని చంపేశాడు. ఏమనుకున్నావురా? ధర్మం అంత మంచోడు మీనా చంపడం ఏంటి? అవునరా, మీరు ఆ రోజు జాబ్ పని వెళ్ళారు కదా, ఆ రోజు మరుసటి రోజే మా అన్నని చంపేశాడు. మా అన్న పిండం పెట్టేనప్పుడు వాడిని చంపేస్తాం. అరే రజిత్, ఆ ధర్మగారు ఈ రోజు పెద్దలు మంచి చేస్తుంటే మంచోని అనుకున్నాం, కానీ వాడు మీనా చంపేంత తీర్చడా మాకు తెలియదు. మేము మీకు సాయం చేస్తాం. సరే అయితే వాడిని ఏం చేద్దాం అనుకుంటున్నాం? వాడిని ఎదురుగా వెళ్ళి చంపలేము, వాడు గుంటనక్కల అంటాడు. సరే మనకైతే కాంట్రాక్ట్ ఇదంతా మంది
ఎవర్రా నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు? అన్నం చంపగా ఇక నిన్ను చంపేకొచ్చా. ఎవరు బాబు నువ్వు దానికి అడ్డంగా నిల్చున్నావు? నువ్వు ఏం సమాధానం లేకుండా ఉన్నావు? Vecina! ఎందుకురా నన్ను చంపాలనుకుంటున్నారు? ఇంత ముందు కూడా నా మీద అటాక్ చేశారు. ఏం కావాలి మీకు? నువ్వు ఎంత నీచుడివో తెలిసిందిరా, అందుకే నేను చంపాలనుకుంటున్నా. నేను నీచున్నా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అవునరా, మా ఫ్రెండ్ వాళ్ళని చంపావు, దాని గురించి మాట్లాడుతున్నా. చంపడమా? అసలు వాళ్ళు చనిపోలేదు. ఇదంతా చేసింది ఆ వర్మ. ఈ ఆవేశం మీద వాని మీద చూపించు. అవునా? ఎంత చేసిన వర్మ కాడా? పర్వాలేదు, వానితో కొంచెం జాగ్రత్త. సరేనా? మహేష్, ఎన్నాళ్ళని ఇలా నీళ్లు కారుతూ వేస్తుంటే ఆ కొత్త ట్యాంక్ రెడీ అయిందో లేదో కాంట్రాక్టర్ ఫోన్ చేస్తాను. అన్నా త్వరగా అయిపోతుంది అంట, 2 వారాల్లో అయిపోతుంది. ఆ కాంట్రాక్టర్ అన్ని వర్క్ తొందరగా కంప్లీట్ చేయమని. నీళ్లు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్నా మాట్లాడాను, 2 వారాలలో అయిపోతుంది అంట. సరే, నువ్వు దగ్గర నుండి చూసుకో. 2 వీక్స్ లో ట్యాంక్ రెడీ కావాలి. సరే. అమ్మా, బాబు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తామన్నా, చదువులు అయిపోయినాయి, ఉద్యోగాలు లేవు, చాలా ఖాళీ. నాకు కొన్ని తెలిసిన కంపెనీలు ఉన్నాయి, ఇద్దరికి జాబ్ మాత్రం. మేమిద్దరం కాదన్నా, మన ఊళ్ళో ఇంకా చాలా మంది ఉన్నారు ఇలా జాబులు లేక. వాళ్ళ గురించి కొద్దిగా చూడన్నా. చూద్దాం, అందరికీ చూద్దాం. సరే.
అన్న మంచోడు ఉన్నట్టున్నాడు కదా, అడిగిన వెంటనే జాబ్ చూస్తా అన్నాడు. అది చెప్తాను, చూద్దాం ఏం జరుగుతుంది చూద్దాం. ముందు ఎలాగో మన ఇద్దరం వెళ్ళిపోతే మళ్ళీ మన ఫ్రెండ్స్ అదే చెప్తాను, చూద్దాం అలా ఏం జరుగుతుందో. మంచోడు మాత్రం ఉన్నాడు, వెంటనే పని జరిగిపోయేలా ఉంది. మహేష్, ఈ కాలనీ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయ్యాలో చూడు, తొందరగా దగ్గర ఉండి నువ్వే చూసుకో. ఇదంతా కంప్లీట్ అయిన కన్స్ట్రక్షన్ మనం రోడ్ అయిపోయాలి వెంటనే, సరేనా? హలో సార్, మీరు మొన్న కుర్రల్లో 2 రెజ్యూమ్లు పంపించారు కదా, వాళ్ళకి జాబ్ ఓకే సార్, రేపు ఇంటర్వ్యూ ఉంటుంది, మీరు త్వరగా రమ్మని చెప్పండి. సరే పంపిస్తాండి. మహేష్, మన 2 కుర్రోళ్ళకు జాబ్ ఇప్పిస్తామని చెప్పాం కదా, వాళ్ళ కాల్ కలిపి. హలో అన్నా చెప్పండి అన్న. హలో బాబు, నేను సర్పంచ్. అన్న గారు చెప్పండి. మొన్న మీ రెజ్యూమ్స్ తీసుకున్నా కదా, నేను కంపెనీకి ఫార్వర్డ్ చేశా. మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిందంట. మొన్నాడు మీరు ఇంటర్వ్యూకి వెళ్తారా? ఓకేనా. సరే బాబు, ఓకేనా, థ్యాంక్స్ అన్న. సరే మహేష్, నువ్వు ఇక్కడ దగ్గర చూసుకో, సరేనా? పోయిస్తా. హలో, తిన్నారన్న, ఇక్కడ ఉన్నారు? త్వరగా రాని, నా తెరమన్న మిమ్మల్ని బస్ స్టాండ్లో తింటున్నారు. బాబు ఏమైంది? నా పిల్లలు కిడ్నాప్ చేశారు, రోజు కాపాడుతుంది. సరే నువ్వు వెళ్ళి, నేను చూసుకుంటాను. హలో మహేష్, ఎక్కడున్నారా? అర్జెంటుగా పని పడింది, వెళ్ళాలి, బండి తీయండి వచ్చి. వర్మ గారిని ప్లీజ్. వస్తున్నాడా వాడు? సరే, వాని సంగతి నేను అమ్మాయి ఎక్కడ్రా? అమ్మాయ, నేను నీ కోసం వేసిన స్కెచ్రా. నువ్వు కష్టపడి సంపాదించుకున్న నీ పేరు మర్యాదలతో సహా నీ క్వారీ, నీ మైన్స్, నీ బిజినెస్ అని నాకు కావాలరా. అందుకనే ఈ స్కెచ్ చేశా. నీకెందుకు ఇవ్వాలరా? ఒక్కసారి ఈ వీడియో చూడు. నీకేం కావాలరా? సారీరా, నా కొడుకుని వదిలి, నువ్వేం కావాలని ఇస్తా. ప్లీజ్ నా కొడుకుని వదిలేరా. ఇక్కడ జరిగిందంతా వెంట నుంచి ఒకడు చూసి పారిపోయాడు. వాడిని చంపి నీ ఆస్తి పేపర్లన్నీ నాకు చేతిలో పెట్టు.
అప్పుడు నీ కొడుకును వదిలేస్తా. సరే బాబు, నువ్వు అడిగిన పేపర్స్ నేను తీసుకొస్తాను. ఆ కొడుకుని ఏం చేయలేదు. వెళ్ళు. మహేష్ పట్టుకొని రమ్మని. చుట్టూ 100 ఎకరాలు మనవేరా. ఏంట్రా సూరి ఇలా వచ్చావు? నీ భాగవతాలన్నీ తెలిసి వచ్చానురా. నీకు కూడా తెలిసిపోయిందా? అవునరా, చేసిన దుమారం తెలిసి ఇక నిన్ను ఆ దేవుడు కాపాడే నా చేతి నుంచి. ప్రాణాలు నా చేతిలోంచి కాపాడుకోరా. కూసున్నాం రా. చంపేయండి రా వాణ్ణి.